అప్పటి వరకు మరి ఇజ్రాయేలీల 12 గోత్రాల్ని మరి సౌలు రాజు గారు, దావీదు రాజు గారు, సొలొమోన్ గారు ఏలారు. మరి ఇక్కడ ఎక్కడైతే మరి సొలొమోన్ గారు టైంలో యోగ్యముగా ఆ ప్రవర్తన యెహోవా దృష్టి కనిపించలేదు కాబట్టి మరి సొలొమోన్ గారు కుమారులైన యరొబాము, రెహబాము గారి దినాలలో మరి ఇక్కడ చీలిపోవటం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి మనం ఏదైతే కలిగి ఉన్నామో ఆ అభిషేకాన్ని కానీ ఆశీర్వాదాన్ని కానీ బ్రేకింగ్ జరుగుతుంది, బ్రేకప్ అక్కడ అవుతా ఉన్నది అంటే మరి ఆ బ్రేక్స్కి మరి విడగొట్టబట్టానికి, చెడగొట్టబట్టానికి, వాడిపోవటానికి, కూలిపోవటానికి, చెడిపోవటానికి కేవలం మన ప్రభు అయిన దేవాది దేవుని దృష్టికి మన యోగ్యులముగా, ఘనులముగా లేకపోతే మరి దేవుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో సౌలు గారి వల్లే కంప్లీట్ గానే తీసివేస్తారు. మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే నా సేవకుడైన దావీదు